వెల్కమ్ టు మన గుడివాడ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. గుడివాడ బస్టాండ్ అభివృద్ధికి 3 కోట్ల రూపాయల విరాళం ఇచ్చిన దంపతులను సత్కరించిన ఎమ్మెల్యే వెనగండ్ల రాము. సంపాదించిన ఆస్తి కుటుంబ సభ్యులతో పాటు ఊరు అభివృద్ధికి వెచ్చించడం అభినందనీయమని కొనియాడిన ఎమ్మెల్యే రాము. ఢిల్లీలో విద్యార్థులపై జరిగిన దాడికి నిరసనగా రేపు దేశవ్యాప్తంగా విద్యా సంస్థల బంద్కు పిలుపు. విద్యార్థులపై జరుగుతున్న లాఠీ చార్జిను ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన. విద్యార్థుల ముసుగులో దేశంలో అలజడులు సృష్టించేందుకు విగ్రహ శక్తులు ప్రయత్నిస్తున్నాయంటూ బీజేపీ నాయకులు ఆగ్రహం. దేశాన్ని సస్యశ్యామలంగా తీర్చిదిద్దుతున్న నరేంద్ర మోడీ ఇంటి వద్ద కాంగ్రెస్ నేతలు చేసిన హడావుడిని ఖండించిన పట్టణ బీజేపీ నాయకులు. గుడివాడ నూతన బస్టాండ్ అభివృద్ధికి దాతలు అన్నే నరసింహారావు, పుష్పలీలావతి దంపతులు 3 కోట్ల రూపాయల విరాళం అందజేయడంతో నేడు ఎమ్మెల్యే వెనగండ్ల రాము ఆధ్వర్యంలో అన్నే దంపతులకు ఘన సన్మానం నిర్వహించారు. సేమో సూచనల మేరకు సవరించిన 3 కోట్ల రూపాయల చెక్కును అన్నే దంపతులు గుడివాడ ఆర్డీఓ బాలసుబ్రహ్మణ్యానికి అందజేశారు. బస్టాండ్ నిర్మాణ పనులను వేగవంతంగా ప్రారంభించాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెనగండ్ల రాము మాట్లాడుతూ గుడివాడ అభివృద్ధికి దాతల సహకారం లభించడం ఆనందకరమని అన్నారు. ఏరియా హాస్పిటల్కి 3 కోట్ల రూపాయలు, బస్టాండ్కి 3 కోట్లు కలిపి మొత్తం 6 కోట్ల రూపాయల విరాళం అందించిన అన్నే దంపతులు సేవలు గుడివాడ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయని కొనియాడారు. అన్నే నరసింహారావు దంపతులు మాట్లాడుతూ తమ పిల్లలకు ఇవ్వాల్సింది ఇచ్చామని, మిగిలిన సంపదను గుడివాడ ప్రజల అభివృద్ధికి వినియోగించడం తమకు ఎంతో సంతోషంగా ఉందని భావోద్వేగంగా తెలిపారు. ఏపీఎస్డబ్ల్యూసీ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు, ఎలవర్తి శ్రీనివాసరావు, జనసేన నాయకుడు బొరగడ్డ శ్రీకాంత్ మాట్లాడుతూ మంచి పాలకులు ఉన్నప్పుడు ఇలాంటి గొప్ప దాతలు సమాజ సేవకు ముందుకు వస్తారని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, పట్టణ ప్రముఖులు, బీజేపీ, టీడీపీ, జనసేన నాయకులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మన గుడివాడలో బాలాజీ థియేటర్ అధినేత అన్నే నరసింహారావు వారి సతీమణి అన్నే పుష్పలీల దంపతులు 3 కోట్ల రూపాయలు మన బస్టాండ్కి డొనేషన్ ఇవ్వడం జరిగింది. అది ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా తీసుకోవాల్సింది. వారు ఇద్దరు రాలేని పరిస్థితిలో మొన్న చెక్ మీద డయాస్ మీద చెక్ ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పుడు ప్రత్యేకంగా ఆయన సన్మానించడానికి గుడివాడ ప్రముఖులు అందరం కలిపి వచ్చాం. చాలా అరుదుగా ఉంటారు ఇలాంటి వ్యక్తులు. అంటే ఇందాక అమ్మ చెబుతా ఉంది, ఎంత చక్కగా ఉందంటే పిల్లలకి ఇవ్వాల్సింది ఇచ్చేసాం సార్. వాళ్ళతో పాటు సమాజానికి నేను ఉండే గుడివాడకి ఇష్టం, గుడివాడకి కూడా సమానంగా పంచుకుంటూ వస్తున్నాం అనేది అంటే చాలా మంచి విషయం. ఇది అంటే మనకి సమాజం మీద ఎంత ప్రేమ ఉంటాం. ఇంకా క్లియర్గా చెప్పారు ఏంటంటే గుడివాడ ఒట్టి చేతులతో వచ్చాం, ఇక్కడే సంపాదించుకున్నాం. ఇక్కడ అంతా పాత ఏమి ఆస్తులేని తీసుకురాకుండా ఒట్టి చేతులతో వచ్చాం, ఇక్కడే సంపాదించుకున్నాం. అందుకని ఈ గుడివాడ మీద అంత ప్రేమ ఉంది మాకు అని చెప్పేసి చెప్పడం జరిగింది. నిజంగా చాలా గొప్ప విషయం ఇది. అంటే చాలామంది డెవలప్ అయిపోయిన ఊరైనా మనం బతికిన ఊరైనా దీంట్లో అన్నింటినీ మర్చిపోయి ఈ కాలంలో పిల్లలతో పాటు సమానంగా మా గుడివాడిని కూడా చూసుకుంటాం అనే ఉద్దేశం రావటం దాంట్లో చాలా గొప్ప విషయం. నిజంగా చాలా హ్యాపీ అండి. మీకు ఎప్పుడూ గుడివాడ మీలాంటి ప్రజల్ని మీలాంటి వాళ్ళని నేను చూడటం చాలా అరుదుగా ఉంది. గుడివాడలోనే కాదు మొత్తం రాష్ట్రంలోనే అరుదుగా ఉంటారు మీలాంటి వ్యక్తులు. అంటే క్లారిటీతో, ఇంత థాట్ క్లారిటీలు నాకు ఎవరికి కనపడలేదు. ఇస్తున్నామంటే డబ్బులు ఇచ్చేస్తున్నామంటే ఏదో డబ్బులు ఇచ్చేస్తున్నాం, డొనేషన్ ఇచ్చాము, వాళ్ళు అడిగారు వీళ్ళు అడిగారు అనేది కాకుండా పిల్లలకి ఇవ్వాల్సింది ఇచ్చాము. నేను ఇచ్చిన తర్వాత నేను ఇవ్వగలిగిన దాంతో పాటు నేను పెరిగిన సమాజానికి కూడా అంతే ఇంపార్టెంట్ అని చెప్పేసి మీరు చెప్పడం చాలా బాగుంది. మీకు తప్పకుండా నిండు నూరేళ్ళు మీరు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటాను. మీరు చేసిన ప్రతిదీ అంటే ఇంకా చాలా చేశారు. ఇది ఒకటేనే కాకుండా తిరుపతిలో వచ్చారు, శ్రీశైలం ఇచ్చారు, అలాగే మన మున్సిపాలిటీ సత్యనారాయణ స్వామి గుడిలో ఇచ్చారు. అన్నిట్లోనూ దేవుడి అన్ని ఇచ్చినవి కాకుండా మనకి గుడివాడకే ప్రత్యేకంగా 6 కోట్ల పైగా ఇచ్చారు. ఇవి కాక మనకి ఇంజనీరింగ్ కాలేజీలు కూడా ఇవ్వటం జరిగిందని చెప్తా ఉన్నారు. ఇంత అంటే నేను ఎప్పుడో సినిమాల్లో చూస్తూ ఉంటాం, మా తాతలో గుళ్ళు కట్టించారు, మా నాన్నలో బళ్ళు కట్టించారు అంటాం. కానీ నిజ జీవితంలో చూడటం మాత్రం ఇదే.
ఇదే మేము మొట్టమొదటిసారిగా చూస్తున్నాం. అదే కదా అంటే అలాంటి అవునండి భూషణం గొడవ వెరీ నైస్ అండి. ఇలాంటి ఇలా ఈ కాలంలో కూడా మీలాంటి వ్యక్తులు ఉన్నందుకు మా అందరికి కూడా మార్గదర్శకంగా నిలిచినందుకు మీకు ప్రత్యేకమైన థ్యాంక్ యూ చెప్తాం. థ్యాంక్ యూ. ఈరోజు గుడివాడ పట్టణ ప్రముఖులు అన్నే నరసింహారావు సతీమణి గారు పుష్పలీల గారు 3 కోట్ల చెక్ని బస్ స్టాండ్లో నిర్మాణానికి సహకరించినందుకు అభినందిస్తున్నా. గతంలో కూడా అనేక సందర్భాల్లో గుడివాడ పట్టణానికి కానీ చుట్టుపక్కల ప్రాంతాలకి ఉపయోగపడే హాస్పిటల్ బిల్డింగ్ కానీ విద్యా సంస్థలు కానీ అనేక దాన ధర్మాలు చేసిన వ్యక్తి. అటువంటి మంచి వ్యక్తికి అభినందించడం కోసం ఈ రోజున శాసనసభ్యుడు మీ అందరం కూడా కలిసి ఆయనకి అభినందిస్తూ, ఇంకా గుడివాడ పట్టణంలో కూడా ఎంతోమందికి వ్యక్తిగతంగా సహాయ సహకారాలు అందించిన వ్యక్తి కూడా ఆయన. అటువంటి వ్యక్తికి మనం ఒకసారి అభినందన తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. బాలాజీ థియేటర్ అధినేత అన్నే నరసింహరావు గారు, వారి సతీమణి, వారు ఈ గుడివాడ పట్టణంలో ప్రముఖమైనటువంటి వ్యక్తి కాకుండా అనేకమైనటువంటి ధార్మిక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తి. గతంలోనే గుడివాడ ఇంజనీరింగ్ కాలేజీ దగ్గర ఉన్నటువంటి జూనియర్ కాలేజీకి పెద్ద మొత్తంలో ఆయన విరాళం ఇచ్చి డిగ్రీ కాలేజీకి మరి గతంలోనే గుడివాడలో ఈ విద్యను పెంపొందించేదానికి కూడా మొట్టమొదటిగా ఆయన సహాయం చేయడం జరిగింది. దాని తర్వాత ఈ గుడివాడ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజానీకానికి అందరికీ ఎంతో అవసరమైనటువంటి 100 పడకల గవర్నమెంట్ హాస్పిటల్కి 3 కోట్ల రూపాయలు విరాళం ఇచ్చి ఆ రోజున అక్కడ నిర్మాణం జరుగుతున్నటువంటి బిల్డింగులన్నింటిలో కూడా ఆయన పాత్ర కూడా ఎంతో కీలకంగా ఉంది. ఈ రోజున ఎన్నో సంవత్సరాల నుంచి గుడివాడ అభివృద్ధికి నోర్చుకోక ప్రతి ఒక్కడు రావడం వెళ్ళటం, గుడివాడలో బస్టాండ్ మునిగిపోతుందన్న, బస్టాండ్ ఆధునీకరణ అన్న ఎవరూ పట్టించుకున్నటువంటి ఈ పరిస్థితుల్లో మరి ఇక్కడ శాసనసభ్యుడిగా వెనుగండ్ల రాము గారు ఎన్నికైన తర్వాత ఆయన దాని మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి ఎలక్షన్లో నేను మాట ఇచ్చాను, తప్పకుండా ఈ గుడివాడ ప్రజానీకానికి బస్టాండ్ కంప్లీట్ చేయాలని చెప్పి ఆయన టెండర్ పిలిపించి ఆల్రెడీ పనులు బిగినయ్యి బిల్డింగ్ కూడా పైకి లెగిసిపోయేటటువంటి స్టేజ్ వచ్చింది. ఈ స్టేజ్లో గుడివాడలో ఇంకా బ్రహ్మాండంగా జరగాలి, నా వంతు పాత్ర నేను నిర్వహిస్తానని చెప్పి పెద్ద ఆయన నరసింహరావు గారు ముందుకొచ్చి మరి శాసనసభ్యుడు చేస్తున్న కృషికి తోడు నేను కూడా ఆర్థిక సహాయం చేస్తానని చెప్పి ఆయన 3 కోట్ల రూపాయలు విరాళం బస్టాండ్కి మొన్న గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రావడం, ఆయన దగ్గర అనౌన్స్ చేయడం జరిగింది. ఈ రోజున మేమందరం కూడా పట్టణ ప్రముఖులందరం ఎమ్మెల్యే గారితో పాటు మేమందరం వచ్చి మరి గుడివాడ పట్టణానికి ఇంత సేవ చేస్తున్నటువంటి పెద్ద ఆయన్ని మరి ఇతోధికంగా సన్మానించాలని రావడం, ఆయన అభినందించడం కూడా జరిగింది. ఈ రోజున ఆయన 3 కోట్ల రూపాయల చెక్కును కూడా ఎమ్మెల్యే గారికి అందించారు. తప్పనిసరిగా మరి ఇంత సేవ చేస్తున్నటువంటి నరసింహరావు గారి పేరు ఆ బస్టాండ్ పైన ప్రాంగణం పైన వచ్చే విధంగా కూడా పెడుతూ తప్పనిసరిగా ఆయన యొక్క పాత్రని, ఆయన చేసినటువంటి ఈ వితరణని గుడివాడ ప్రజలు చిరస్థాయిగా గుర్తుపెట్టుకుంటారని చెప్పి తెలియజేసుకుంటూ మా అందరి తరఫున, తెలుగుదేశం పార్టీ తరఫున, గుడివాడ పట్టణ ప్రజానీకం తరఫున కూడా ఆయనకి మా ధన్యవాదాలు తెలియజేస్తాం. అందరికీ నమస్కారం. ఈరోజు గుడివాడ పట్టణంలో ప్రముఖులు అన్నే నరసింహరావు గారు అలాగే పుష్పలీల గారి దంపతులు ఈ రోజున గుడివాడ బస్టాండ్కి మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో 3 కోట్ల రూపాయల చెక్కుని ఇవ్వటం జరిగింది. అదేవిధంగా మనం 2024లో గౌరవ శాసనసభ్యులు వెనుగండ్ల రాము గారు గెలిచిన తర్వాత ఆయన చేస్తున్న అభివృద్ధిలో భాగంగా ఇటువంటి పెద్దలందరూ కూడా తోడై గుడివాడ అభివృద్ధిలో భాగం అయినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేయడానికి ఈ రోజున శాసనసభ్యులు రాము గారి ఆధ్వర్యంలో మేము అందరం రావటం జరిగింది. గుడివాడలో అనేక మంది ధనవంతులు ఉన్నా కానీ ఇటువంటి దానాలు చేసే పుణ్య దంపతులు వీరిద్దరే అని చెప్పి మనందరం కూడా గమనించాలి. అలాగే గవర్నమెంట్ హాస్పిటల్కి అంతకుముందు ఇవ్వటం, అలాగే ఈ రోజున బస్టాండ్కి 3 కోట్ల రూపాయలు ఇవ్వటం కూడా చాలా అభినందించదగ్గ విషయం. అందరూ కూడా దీన్ని ఆదర్శంగా తీసుకుని అటువంటి పుణ్య దంపతుల యొక్క మన ఏదైతే ఈ కార్యక్రమం చేశారో వారందరికీ కూడా గుడివాడ నియోజకవర్గ ప్రజల తరపున వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇటువంటి ఆయన ఆరోగ్యాలతో ఇంకా నిండు నూరేళ్లు ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ రోజున మాకు అవకాశం కల్పించిన ధన్యవాదాలు. కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఇంటి వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ గుడివాడ బీజేపీ ఆధ్వర్యంలో గుడివాడ నెహ్రూ చౌక్ సెంటర్ వద్ద బీజేపీ నాయకులు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని
కాంగ్రెస్ పార్టీ మరియు రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. తన ఉనికిని కాపాడుకునేందుకే కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోడీ స్వగృహం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగిందని, విద్యార్థుల సమస్యలపై చట్టసభలో చర్చించాల్సిన బాధ్యత గల నాయకులు రోడ్లపై ఆందోళన చేయడం సరికాదని, మరోసారి రాహుల్ గాంధీ తన స్వార్థం కోసం నరేంద్ర మోడీ జోలికి వస్తే సహించబోమని బీజేపీ జిల్లా నాయకులు సూరే గాంధీ అన్నారు. లింగం, చిట్టిబాబు, అంగడాల సతీష్లు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. భారతదేశ ఉన్నతిని చాటుతూ ఈ దేశ సంస్కృతి సాంప్రదాయాలను ప్రపంచవ్యాప్తంగా తెలియజేస్తూ ఈ దేశాన్ని అభివృద్ధి పదంలో నడుపుతూ 2047 వరకు ప్రపంచంలోనే అత్యుత్తమ దేశంగా భారతదేశాన్ని తయారు చేసే ఆకాంక్షతోటి కృషి చేస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారి ఇంటిపై ఎన్నడూ లేని విధంగా స్వతంత్రం వచ్చిన తర్వాత ప్రధానమంత్రి ఇంటిపై దాడి చేయడం అంటే మామూలు విషయం కాదది. ఎందుకంటే వీళ్ళ దగ్గర వేళ్ళూనుకున్న ఈ 15 సంవత్సరాల నుంచి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ప్రభుత్వాన్ని అనేక రకాలుగా ఇబ్బంది పెట్టాలని చూసినా మరి ప్రజల మద్దతుతోటి మూడోసారి కూడా ప్రధానమంత్రి అవ్వడం రాహుల్ గాంధీకి నచ్చలేదు. ఎందుకంటే సంస్థానీసులు వాళ్ళు మరి అలాంటి వారికి సామాన్యుడు ప్రధానమంత్రిగా అవ్వడం నచ్చలేదు. దానికి విరుగుడనే ఇంక ఏమీ చేతగాక నీట్ పరీక్ష పేపర్ లీక్ అనే విషయాన్ని అడ్డం పెట్టుకుని, ఎందుకనే పరీక్ష పేపర్ లీక్ అయిన మాట వాస్తవం, అది ఎవరు ఒప్పంటంలా, అది చేయరాని తప్పు, అది ఎక్కడ జరిగిందో తప్పు తెలుసుకుంటున్నారు, వాళ్ళని అరెస్ట్ చేశారు, వాళ్ళ మీద మంచి చర్యలు ఉంటాయి. ఖచ్చితంగా ఎటువంటి ఏ ఒక్క విద్యార్థి కూడా అన్యాయం జరగకుండా మళ్ళీ ఎగ్జామ్ పెట్టారు, మళ్ళీ రిజల్ట్స్ వచ్చినాయి. కానీ దాని ద్వారా లబ్ధి పొందడానికి ఇప్పుడు నరేంద్ర మోడీ గారి ఇంటిపై వెళ్ళడానికి ఉన్న అవకాశం ఏంటో ఒకసారి ప్రజలు గమనించాలి. ఒక్కసారి ఈ దేశంలో స్వతంత్రం ఎందుకు తెచ్చుకున్నామో, స్వతంత్రం వచ్చే టైంలో మనం ఎంత ఇబ్బంది పడ్డామో ఒకసారి ప్రజలు గమనించాలి. ఎందుకంటే నిన్న ధర్నాలో ఒక విద్యార్థి లేరు. విద్యార్థి ముసుగులో మరి ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని చెప్పే కొన్ని శక్తులు మరి ఆ విద్యార్థి ముసుగులో నిన్న పెద్ద డ్రామా క్రియేట్ చేశారు. ఈ డ్రామాని మనందరం కూడా ఎదుర్కోవాలి. ప్రతి ఒక్క భారతీయుడు తెలుసుకోవాలి, ఈ దేశంలో అత్యంత ఉన్నత స్థానంలో మన దేశాన్ని నిలబడడానికి ఎంతో కష్టపడుతున్నారు నరేంద్ర మోడీ గారు. 24 గంటల్లో 18 గంటలు మన కోసం, తనకు ఎటువంటి ఫ్యామిలీ లేదు, తనకు పిల్లలు లేరు, మనందరి కోసం, మన పిల్లల కోసం ఎంత కష్టపడుతున్నాడో మనందరం కూడా గమనించాలి. అటువంటి నరేంద్ర మోడీ గారికి యావత్ దేశమే కాకుండా ఈ ప్రపంచంలో ప్రజాస్వామ్యవాదులందరూ కూడా మద్దతుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా రాహుల్ గాంధీ గారి పిల్ల చేష్టల వల్ల కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం అనేది ఈ జీవితంలో కుదరదు. బల్లగుద్ది చెప్తున్నారు ప్రతి ఒక్క ప్రజాస్వామ్యవాది. ఇటువంటి సంఘటనలు ఇంకోసారికైనా జరిగితే దేశ ద్రోహం కింద వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి మళ్ళీ పార్లమెంట్ లో పోటీ చేయకుండా అవకాశం లేకుండా చేయాలని చెప్పి, అలాంటి చట్టాలు తీసుకురావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరు ఏదైనా ప్రజాస్వామ్యంలో వ్యతిరేకించవచ్చు, వ్యతిరేకించేదానికి రకరకాల మార్గాలు ఉన్నాయి. మీరు పార్లమెంట్ సభ్యులే, మీకు 99 మంది ఎంపీలు ఉన్నారు. పార్లమెంట్ లో గలమెప్పండి, పార్లమెంట్ లో అడగండి, పార్లమెంట్ లో నిలదీయండి. అంతేగాని భౌతిక దాడులా ఎలా ఏమనుకుంటున్నారు మీరు? ఈ దేశాన్ని ఎంతో మంది ప్రాణ త్యాగాలతోటి స్వతంత్రం సంపాదించుకున్న ఈ దేశాన్ని ఏం చేయదలుచుకున్నారు మీరు? ఒక్కసారి విద్యార్థులు, ప్రజలు ఒక్కసారి ఆలోచించండి. గతంలో మోడీ గారు రాకముందు మన దేశం ఎలా ఉండేది, నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ దేశం డెవలప్మెంట్ అవుతుందో ఒకసారి ఆలోచించుకోవాలని చెప్పి కోరుకుంటూ, ఇటువంటి విధానాలను ప్రతి ఒక్క ప్రజాస్వామ్యవాది అరికట్టాలి, నినదించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇటువంటి అరాచక శక్తులకు ఈ దేశంలో స్థానం లేదని తెలియజేస్తూ, ఇంకొకసారి ఇలాంటి సంఘటనలు జరిగితే కాంగ్రెస్ పార్టీని తోదముట్టించే అవకాశం ప్రజలు తీసుకుంటారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, విచ్చేసినటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. గుడివాడ పట్టణంలో నెహ్రూ చౌక్ సెంటర్లో గుడివాడ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిన్న జరిగిన ఏదైతే దేశ ప్రజలు మెచ్చి 12 సంవత్సరాలుగా పాలన సాగిస్తున్న నరేంద్ర మోదీ గారి ఇంటి మీదకి తుగ్లక్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ ప్రతిపక్ష నాయకుడు ధర్నా చేయడానికి వెళ్ళడం జరిగింది. అసలు దీనికి అంతటికీ కారణం ఏంటి? కాక్రోచ్ జనతా పార్టీ, ఈ పార్టీ నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ అయిందని చెప్పి వాళ్ళు నిరసన తెలియజేయడం జరిగింది స్టూడెంట్స్. దానికి ప్రధానమంత్రి గారు
మంత్రి గారు పేపర్ లీక్ అయిన సందర్భంగా దాని మీద ఎంక్వైరీ చేసి దర్యాప్తు జరుగుతూ ఉన్న సమయంలో ఎక్కడైతే టూరిస్ట్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఉందో స్టూడెంట్స్ ధర్నా చేస్తూ ఉంటే వాళ్ళలో వచ్చి రాహుల్ గాంధీ దూరి నరేంద్ర మోదీ గారి ఇంటి మీదకి వెళ్ళి ధర్నా చేయడం నిన్న ఒక చీకటి రోజుగా మేము తెలియపరుస్తా ఉన్నాం. ఐక్యరాజ్య సమితి భారతదేశంలో అగ్రగామిగా ప్రపంచ పటాల్లో తీసుకెళ్లిన నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో గత 12 సంవత్సరాలుగా అవినీతికి తావు లేకుండా పరిపాలన చేస్తూ ఉంటే కాంగ్రెస్ పార్టీ స్టూడెంట్స్ ముసుగులు అరాచక శక్తుల ముసుగులు వాళ్ళందరినీ రెచ్చగొట్టి స్టూడెంట్స్ని బలి చేయడం కోసం ఉగ్రమోకల్ని దాంట్లోకి పంపించి నిన్న విధ్వంసం చేయడం జరిగింది. కానీ కేంద్ర ప్రభుత్వం కేంద్ర పార్టీ ఎంతో సంయమనం పాటించి ఎక్కడా కూడా హింసకు తావు లేకుండా పనిచేస్తూ ఉంది. రాహుల్ గాంధీ వాయనాడులో మరి ఎంపీగా ఉండి కేరళలో విద్యార్థుల మీద జరుగుతూ ఉంటే నువ్వేం చేస్తున్నావా అని చెప్పి ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాం. నీ రాష్ట్రంలో నీకు దిక్కు లేదు, ఇవాళ ఢిల్లీలో స్టూడెంట్స్ ముసుగులు అరాశక్తులను పెట్టి ఈ రకంగా చేయటం ఎంతవరకు పద్ధతి అని చెప్పి తెలియజేస్తూ రాబోయే రోజుల్లో మోడీ గారిని టచ్ చేసిన మోడీ గారి ఇంటి మీదకి వెళ్ళినా మీ అంత చూస్తామని చెప్పి తెలియజేస్తూ భారత్ మాతాకి జై. అందరికీ నమస్కారం అండి. కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు మరి భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు కలిసి మరి స్థానిక నెహ్రూ సోషల్ సెంటర్లో మరి మా నేత గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు నివాసం దగ్గర మరి ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మరి ధర్నా చేయడం జరిగింది. మరి ఏదైనా ఉంటే మంచిగా చెడైన పార్లమెంట్ సభలో మరి ఈ ప్రభుత్వం ఎలా చేస్తుంది ఆ ప్రభుత్వం ప్రశ్నించే హక్కు ఉంటుంది. మరి ఇంత దౌర్జన్యం మరి ఇన్ని సంవత్సరాల నుంచి మరి ఎన్నో ప్రభుత్వాలు మారినాయి. మరి ఇలాంటి మంత్రుల దగ్గర కానీ ప్రధానమంత్రుల దగ్గర వచ్చి ఇలా గొడవలు చేస్తాం ఎక్కడా లేదు. మరి ఆ కాంగ్రెస్ పార్టీకి మరి చెందిన మా వ్యక్తి మరి నిన్న మరి హడావడి చేసి ఏదో 10 మందిని తీసుకొచ్చి హడావడి చేయడం అంటే మరీ ఆశాస్వాదం. ఏదేమైనా సరే మా గుడివాడ భారతీయ జనతా నాయకులు గారి కార్యకర్తలుగా ఒకటే చెప్తున్నా, ఖబర్దార్ ఒక మాట వినండి. ఎందుకంటే మెచ్చిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే మరి నరేంద్ర మోడీ గారు. అలాంటి మహానాయకుడు ఉండడం వల్ల కేవలం ఇంత భారతదేశం సుస్థిరంగా అభివృద్ధి పరంగా ఉన్నామంటే కేవలం అలాంటి మహానుభావుడు వల్ల. నీకు ఏదైనా మంచైనా చెడైనా నువ్వు ప్రశ్నించాలంటే పార్లమెంట్కి వెళ్ళి అడవయ్యా. ఎక్కడో వెళ్ళి ఆయనింటికి వెళ్ళి భిక్షమెత్తుకుంటున్నావు ఎందుకో. నేను మగోడు అయితే పార్లమెంట్ సభలో నీకు కాంగ్రెస్ టీం నాయకులను తీసుకొచ్చి ప్రశ్నించు. అంతేగాని ఇంటింటికి వెళ్ళి 5 4 3 4 తీసుకెళ్ళిపోయి కటౌట్లు పెట్టుకుని ధర్నాలు చేసుకోవడం ఆడికోలే అవసరం. ఏదేమైనా సరే అలాంటి మహానాయుడిని ఏదైనా అన్నామంటే అది మనందరం అన్నట్టే. ఆ మహానుభావుడికి మరి దేశంలో ఉన్న ప్రజలు నిరాశన పలుకుతున్నారంటే కేవలం అభివృద్ధి పథకంలో ఉన్నందుకు వాళ్ళని. ఎందుకంటే అంటారే ఉంటారు మరి ఏనికి వెళ్తుంటే కుక్కలు మెరుగుతూనే ఉంటారు. మరి అలాంటి మహానుభావుడికి ఎన్ని మీరు అవాకులు చవాకులు పేరినా సరే అలాంటి మహానుభావమైన వ్యక్తిని అందరూ ఆదర్శంగా తీసుకుని మన దేశం ఎంతో సస్వాగ్యంలో ఉంటుంది. ఇంత అవకాశం ఇచ్చిన మన భారతీయ జనతా పార్టీ నాయకులకి కార్యకర్తలకి పేరు పేరుగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన మరి జిల్లా నాయకులు సుర్రై గాంధీ గారు కానీ మరి అంగడాల సతీష్ గారు అలా చిట్టిబాబు గారు మిగతా భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలకి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. జై హింద్, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు నిన్న ఢిల్లీలో జరిగిన మన ప్రధాని నరేంద్ర మోడీ గారి ఇంటి మీదకి ధర్నా చేస్తాకి వెళ్ళిన రాహుల్ గాంధీ డౌన్ ఖబర్దార్ రాహుల్ గాంధీ. ఈసారి అనేది ఇట్లాంటివి జరిగితే ఆంధ్రాలో ఎక్కడైనా సరే ఊరుకోరు, తరిమి కొడతారు. భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి ఇంటి మీదకి వెళ్తామంటే భారతదేశానికి తప్పు చేసినాడు అయ్యావు. ఇలాంటి పనులు నెక్స్ట్ అయినా ఎప్పుడు చేయకుండా శుభ్రంగా ఉండాలని కోరుకుంటూ ఇక్కడికి విచ్చేసిన బీజేపీ నాయకులకి కార్యకర్తలకి మీడియా అభిమానులకి అందరికీ నా శుభ వందనాలు. ఇప్పుడు ఒక చిన్న విరామం.
మీ జీవితంలోని ప్రతి ప్రత్యేక సందర్భాన్ని మరింత అద్భుతంగా జరుపుకోవాలనుకుంటున్నారా? అయితే మీకోసం సిద్ధంగా ఉంది మన గుడివాడలో నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్. ఆధునిక సౌకర్యాలతో, విశాలమైన హాల్ మరియు రూమ్లతో, అందమైన ఇంటీరియర్ తో మీ వేడుకలకు ప్రత్యేక శోభను తీసుకురావడానికి సిద్ధంగా ఉంది నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్, గుడివాడ. వెడ్డింగ్, ఎంగేజ్మెంట్స్, రిసెప్షన్స్, బర్త్డే పార్టీస్, బేబీ షవర్స్, కిట్టి పార్టీస్ మరియు ఇతర శుభకార్యాల కోసం ఉత్తమమైన వేదిక నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్, గుడివాడ. సౌకర్యవంతమైన పార్కింగ్, ఆహ్లాదకరమైన వాతావరణం, అందుబాటు ధరలతో మీ వేడుకలను మరింత గుర్తుండిపోయేలా చేస్తుంది నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్, గుడివాడ. ఈ రోజే బుకింగ్ చేసుకోండి. అడ్రస్ నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్, రాజేందర్ నగర్ బైపాస్ రోడ్, గౌతమ్ స్కూల్ దగ్గర, గుడివాడ. మరిన్ని వివరాల కోసం సంప్రదించండి 9705565533 మరియు 9391319525. గుడివాడ నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్, ప్రతి వేడుకకు గ్రాండ్ అడ్రస్. వెల్కమ్ బ్యాక్. కృష్ణా జిల్లా గుడివాడలో తల్లికి వందనం పథకం కింద నిధులు జమ అయ్యాయో లేదో తెలుసుకోవటం, నగదు డ్రా చేసుకోవటం కోసం పోస్టాఫీస్ వద్ద తల్లులు పెద్ద సంఖ్యలో బారుతీరారు. ఉదయం నుంచే క్యూ లైన్లో నిల్చొని వేచి చూస్తున్నప్పటికీ నగదు ఉపసంహరణలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. గుడివాడలో నగదు పంపిణీకి కేవలం 3 కేంద్రాలు మాత్రమే ఉండటంతో ఒకే చోట భారీగా రద్దీ ఏర్పడుతుంది. గంటల తరబడి నిరీక్షించవలసి వస్తుందని, చిన్నపిల్లలతో వచ్చిన మహిళలు కూడా తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నట్లుగా తెలిపారు. పోస్టాఫీస్ వద్ద రద్దీని దృష్టిలో ఉంచుకుని అదనపు సిబ్బందిని నియమించాలని, నగదు పంపిణీ కేంద్రాల సంఖ్యను పెంచాలని తల్లులు అధికారులను కోరుతున్నారు. పరిస్థితిని అధికారులు వెంటనే పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. అంగన్వాడీ కార్యకర్తలకు కూడా తల్లికి వందనం పథకం వర్తించేలాగా రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేయడంపై గుడివాడలో అంగన్వాడీ కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గుడివాడ ప్రజావేదిక కార్యాలయంలో ఎమ్మెల్యే వెనిగండ్ల రామును కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెనిగండ్ల రాము మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అందరి సంక్షేమాన్ని లక్ష్యంగా పెట్టుకుని పనిచేస్తుందని అన్నారు. ప్రచార ఆర్భాటాలు లేకుండా అర్హులైన లబ్ధిదారుల ఖాతాలోకి నేరుగా నిధులు జమ చేయడం ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనమని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో సంక్షేమం, అభివృద్ధి రెండింటినీ సమాన ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు. అంగన్వాడీ కార్యకర్తలు తమ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకుని రాగా కనీస వేతనాలతో సహా ఇతర సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడిన తర్వాత అంగన్వాడీల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందని తెలిపారు.
అంగన్వాడీ సోదరీమణులు సంక్షేమానికి తాను ఎప్పటికీ అండగా ఉంటానని, గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడే వారి ఉద్యమాలకు మద్దతు ఇచ్చానని, ఇప్పుడు అధికారంలో ఉన్నప్పటికీ అదే బాధ్యతతో పనిచేస్తున్నానని ఎమ్మెల్యే రాము పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ చాటగడ్డ రవికుమార్, గుడివాడ టీడీపీ అధ్యక్షుడు పండా సాంబయ్య, అంగన్వాడీ సంఘ నాయకులు గీత, త్రివేణి, జ్యోతి, సుగుణ, మేరీ కుమారి, అమ్మాజీ, వెంకటేశ్వరమ్మ, విజయ, షమ్ము, రమాదేవి తదితరులు పాల్గొన్నారు. వారికి తల్లికి వందనం అనేది అమలైంది. కానీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏదైతే వాగ్దానం చేశారో కుటుంబంలో ఉన్న ప్రతి పిల్లవాడికి కూడా తల్లికి వందనం అమలు చేస్తానని చెప్పేసి ఆ వాగ్దానాన్ని ఈరోజు నెరవేర్చుకున్నారు అంగన్వాడీల పట్ల. అంగన్వాడీలకు పట్టణ ప్రాంతంలో ఉన్న వాళ్ళకు మాత్రమే తల్లికి వందనం అనేది గతంలో పడింది. కానీ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు కూడా లబ్ధి పొందాలి, వాళ్ళ పిల్లలు మంచిగా చదువుకొని ప్రయోజకులు అయ్యి వారి కుటుంబాలు బాగుండాలన్న ఉద్దేశంతో మన సీఎం సార్ గారు అంగన్వాడీల గురించి ఆలోచించి తల్లికి వందనం అంగన్వాడీలకు కూడా అమలు చేయాలి అన్న ఉద్దేశంతో హుటాహుటీన 22వ తారీఖు నుంచి 24 వరకు తల్లికి వందనం అమలు చేస్తామని చెప్పిన విషయాన్ని గ్రహించి ముందే అంగన్వాడీలకు తల్లికి వందనం అనే జీవోని వెంటనే విడుదల చేశారు. దానికి మనం కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుందాం ముందుగా. అదేవిధంగా గత ప్రభుత్వంలో 42 రోజుల సమ్మెకాలంలో అసెంబ్లీలో కానీ పర్సనల్గా కానీ మాట్లాడటం జరుగుతుంది ప్రతిసారి. మీకు నాకు ఇంకా రోజు గుర్తుంది, నేను మీ దగ్గరికి వచ్చి 42 రోజుల పాటు మీరు ఎంత కష్టపడ్డారు ఆ ఎండల్లో, ఎండనక వాననక నేను చూస్తూనే ఉన్నా కూడా చాలాసార్లు. అందరూ వచ్చి కనీసం టెంట్లు కూడా లేకుండా ఎన్నో చోట్ల చాలా కష్టపడి ఉండడం జరిగింది. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఇప్పుడు అసలు అంగన్వాడీ అనే వ్యవస్థ, ఇలాంటి వ్యవస్థలు ఆడపిల్లలకు సంబంధించిన ఏ వ్యవస్థ అయినా కానీ చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా పట్టించుకుంటారు ఎప్పుడైనా కానీ బేసిక్గా. ఎందుకంటే మహిళలకి ఏ రోజైనా కానీ అత్యధిక ప్రాధాన్యం ఇచ్చే పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆనాడు ఎన్టీ రామారావు గారు కానీ ఆడపడుచులు ఎలా చూసుకున్నారో మీ అందరికీ తెలుసు. ఆ రోజు అంటే అప్పటికే అత్యంత క్లిష్టమైన సంగతులు కూడా ఏది అంటే ఆస్తులు వాటా ఇవ్వటం కానీ ఇలాగ అనేక రకాలుగా ఇవన్నీ చేసుకుంటూ వచ్చారు. ఆస్తిలో సగభాగం వాటా అనేది ఎవరు ఊహించిన విషయం అది. అంటే అలాంటి శ్రద్ధ ఆయన దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి అదే దాన్ని పుణిగిపుచ్చుకుని చంద్రబాబు నాయుడు గారు కూడా అనేక రకాలుగా మనకి ఆడపిల్లలకి భరోసాగా నిలుస్తూ రకరకాల సంస్థలను క్రియేట్ చేసుకుంటూ వారికి సంబంధించి మీ ఆర్థిక పరిపుష్టికి బాగుండేటట్లుగా చేసుకుంటూ ఉంటారు. ఎక్కడ చూసుకున్నా కానీ ప్రపంచంలో ఎక్కడ చూసుకున్నా కానీ ఇద్దరు పని చేసుకునే భార్యాభర్తలు ఇద్దరూ పని చేసుకునే సంస్కృతి ఉంటుంది. మన దగ్గర అవకాశాలు తక్కువ ఉంటున్నాయి, ఎందుకంటే ఆడపిల్లల చదువుల మీద అంత శ్రద్ధ కూడా పెట్టకపోవడంతో ఇది చాలా తక్కువ ఉంటున్నాయి. కాబట్టి మనం అందరం కూడా ఈ అవసరం ఆడపిల్లలకి ఇదంతా వాళ్ళు ఆర్థికంగా బలంగా ఉంటేనే మన ఇన్కమ్ డబుల్ అవుతుంది. ఇన్కమ్ డబుల్ అవుతామంటే మన భవిష్యత్తు గ్యారంటీగా బెటర్గా ఉంటుందనే ఉద్దేశం కూడా జరుగుతూ ఉంది. అది అలాంటి వ్యవస్థల్లోనే అంగన్వాడీ వ్యవస్థ కూడా చూసుకుంటే ఈ వ్యవస్థలో ఏమాత్రం మంచి జరిగినా కానీ ఎప్పుడైనా కానీ తెలుగుదేశం ప్రభుత్వంలోనే జరిగింది. మీకు అనేక కోరికలు ఉన్నాయి, ప్రతి కోరిక ఇమీడియట్గా తీర్చలేకపోయినా కానీ ఒక్కొక్క దాన్ని చేసుకుంటూ వస్తాం అనేది దీంట్లో మనకి. ఎందుకంటే భయంకరమైన ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా ఉంది. మీకు ఇచ్చిన డబ్బులు ఎక్కడికి పోవమ్మా, మీకు ఇచ్చిన డబ్బులు ఎక్కడికి పోవు. తల్లికి వందనం ఇచ్చినా ఏది ఇచ్చినా మీకు చేతికి ఇచ్చిన డబ్బులు చాలా జాగ్రత్తగా మన కుటుంబానికి ఖర్చు పెట్టుకుంటారు. అదే ఏ మెన్నకి ఇచ్చిన ఏ డబ్బులైనా కానీ సహజంగా దాంట్లో ఏదో తాగుడుకో బోగుడుకో ఎటువంటి పోతూనే ఉంటే ఏం చేస్తారనేది కూడా మీకు అడిగే హక్కు కూడా ఉండదు. మీరైతే 100% కుటుంబానికి మాత్రమే పనిచేస్తారు కాబట్టి
ఏది ఇచ్చినా కానీ తప్పు లేదు అనేది చంద్రబాబు నాయుడు గారి ఆలోచన కూడా. సో ఇంతగా ఈ రకంగా మీకు వచ్చినట్లోకి గతంలో వచ్చినప్పుడు ప్రధానంగా అడిగినట్లో గ్రాట్యుటీ ఒకటి ఉంది, గ్రాట్యుటీ ఇవ్వటం జరిగింది. అలాగే మీకు అందరికీ పనికొచ్చేటట్లుగా ఎంతమంది పిల్లలు ఉన్నాయని తల్లికి వందనం అనేది ఇవ్వటం కూడా జరుగుతూ ఉంది. ఈ విషయం అందరికీ తెలిసిందే, ఎందుకంటే మీరు అత్యంత తక్కువ వేతనంతో పనిచేస్తూ ఉన్నారు. కానీ ప్రభుత్వ పథకాలు మీకు అందకపోవటం అనేది రాంగ్ అనేది మీరు కూడా ఇప్పటి నుంచో చెప్పడం జరిగింది. కానీ సమస్య ఎప్పుడైనా కానీ ఒకసారి మొదలెడితే మీరు అడిగారు కదా అనేది డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయో చూసుకోకుండాను ఏది పడితే అది ఓకే చేసేసుకుంటే. ఇప్పుడు ఒక చిన్న విరామం. మీ జీవితంలోని ప్రతి ప్రత్యేక సందర్భాన్ని మరింత అద్భుతంగా జరుపుకోవాలనుకుంటున్నారా? అయితే మీకోసం సిద్ధంగా ఉంది మన గుడివాడలో నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్. ఆధునిక సౌకర్యాలతో, విశాలమైన హాల్ మరియు రూమ్లతో, అందమైన ఇంటీరియర్ తో మీ వేడుకలకు ప్రత్యేక శోభను తీసుకురావడానికి సిద్ధంగా ఉంది నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్ గుడివాడ. వెడ్డింగ్, ఎంగేజ్మెంట్స్, రిసెప్షన్స్, బర్త్డే పార్టీస్, బేబీ షవర్స్, కిట్టి పార్టీస్ మరియు ఇతర శుభకార్యాల కోసం ఉత్తమమైన వేదిక నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్ గుడివాడ. సౌకర్యవంతమైన పార్కింగ్, ఆహ్లాదకరమైన వాతావరణం, అందుబాటు ధరలతో మీ వేడుకలను మరింత గుర్తుండిపోయేలా చేస్తుంది నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్ గుడివాడ. ఈ రోజే బుకింగ్ చేసుకోండి. అడ్రస్ నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్, రాజేందర్ నగర్ బైపాస్ రోడ్, గౌతమ్ స్కూల్ దగ్గర గుడివాడ. మరిన్ని వివరాల కోసం సంప్రదించండి 9705565533 మరియు 9391319525. గుడివాడ నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్, ప్రతి వేడుకకు గ్రాండ్ అడ్రస్. వెల్కమ్ బ్యాక్. 2047 నాటికి ఆంధ్రప్రదేశ్ను స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 10 ఏళ్ల స్వచ్ఛతా కార్యక్రమాన్ని కృష్ణా జిల్లాలో విజయవంతంగా అమలు చేయడానికి ప్రజల భాగస్వామ్యం ఎంతో కీలకమని జిల్లా కలెక్టర్ బాలాజీ పేర్కొన్నారు. ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని 5 పురపాలక సంఘాల్లో స్వచ్ఛతా కార్యక్రమాలను పూర్తి స్థాయిలో అమలు చేస్తున్నామని ఆయన తెలిపారు. జిల్లాలో తరచూ చెత్త పేరుకుపోయే ప్రాంతాలను గుర్తించి వాటిని పూర్తిగా శుభ్రపరిచి తిరిగి అక్కడ చెత్త వేయకుండా సుందరీకరణ పనులు చేపట్టినట్లుగా వివరించారు. ఈ చర్యల ఫలితంగా కృష్ణా జిల్లాలోని మచిలీపట్నం, ఉయ్యూరు పురపాలక సంఘాలకు స్వచ్ఛతా విభాగంలో అవార్డులు లభించడం జిల్లాకు గర్వకారణమని కలెక్టర్ పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో కూడా ఇదే స్ఫూర్తితో అధికారులు మరింత సమన్వయంతో పనిచేసి జిల్లాను పరిశుభ్రతో ఆదర్శంగా నిలపాలని జిల్లా కలెక్టర్ బాలాజీ పిలుపునిచ్చారు. ప్రజలు కూడా తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతూ స్వచ్ఛ కృష్ణా జిల్లాకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. 2047 నాటికి ఆంధ్రప్రదేశ్ను స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దే దిశలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రణాళికబద్ధంగా 10 సూత్రాలను అమలు చేసే దిశగా అడుగులు వేస్తున్నమాట అందరికీ తెలిసే ఉంది. ఆ 10 సూత్రాలలో స్వచ్ఛాంధ్ర అనేది ఒక కీలకమైన సూత్రం. ఆ సూత్రాన్ని చిత్తశుద్ధితో అమలు పరిచే దిశలో ప్రభుత్వం ఆపరేషన్ క్లీన్ స్వీప్ అనే ఒక కార్యక్రమాన్ని మే 23వ తేదీ నుండి జూన్ 20వ తేదీ వరకు చేపట్టడం జరిగింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆ ఆపరేషన్ క్లీన్ స్వీప్ని కృష్ణా జిల్లాలో ఉన్న అన్ని 5 పురపాలక సంఘాల పరిధిలో కూడాను చేపట్టాము. కృష్ణా జిల్లాలో ప్రత్యేకంగా దృష్టి పెట్టిన అంశం ఏంటి అంటే కన్వర్టింగ్ బ్లాక్ స్పాట్స్ టు గ్రీన్ స్పాట్స్. అంటే తరచూ చెత్త పడే ప్రదేశాలని ఆ చెత్తని తొలగిస్తూ దాన్ని బ్యూటిఫై చేసి మళ్ళీ అక్కడ చెత్త పడకుండా చూసుకుంటూ ఆ ప్రదేశాన్ని ఒక ఆహ్లాదకరమైన ప్రదేశంగా తీర్చిదిద్దే పనిని ఒక ప్రత్యేకంగా కృష్ణా జిల్లాలో చేపట్టడం జరిగింది. యాక్చువల్లీ ఈ పనిలో భాగంగా మొట్టమొదటిగా ప్రతి పురపాలక సంఘ పరిధిలో ఏ బ్లాక్ స్పాట్స్ ఉన్నాయి అనేది ఫస్ట్ మేము జాబితా తయారు చేసుకున్నాము. తర్వాత ఆ బ్లాక్ స్పాట్స్ ఎందుకు అవుతుంది అనేది కూడాను కొంచెం అనలైజ్ చేయడం జరిగింది. అంటే డోర్ టు డోర్ కలెక్షన్ జరగకపోవడం వల్ల జరుగుతుందా, లేదు డోర్ టు డోర్ ఉన్నప్పటికీ కూడా ప్రజలు అక్కడ అలవాటైపోయారని జరుగుతుందా అని ఇలా పలు రకాలుగా ఒక విశ్లేషించిన తర్వాత అక్కడ ఉన్న న్యూన్యతలన్నీ కూడాను సరిచేసిన పిమ్మట అక్కడ చెత్తని నివారిస్తూ మళ్ళీ అక్కడ వాళ్ళు చెత్త వేయకూడదు అంటే ప్రజలకి అక్కడ ఒక ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పాటు చేయాలి. అది ఒక పెయింటింగ్ ఉండొచ్చు, ఒక మొక్కలు ఉండొచ్చు, బెంచ్ ఉండొచ్చు, కళ్ళాపి చల్లి ముగ్గులు పెట్టడం ఉండొచ్చు. ఇలా రకరకాల మాదిరిగా చేయడం వల్ల
ఎప్పుడు ఒక ప్లేస్ అనేది బ్లాక్ స్పాట్ అనేది బ్యూటిఫుల్ స్పాట్గా మారుతుందో దాన్ని చూసినప్పుడు మళ్ళీ చెత్త వేయలేని వాళ్ళు చెత్త వేయరు. యాక్చువల్లీ ఆ సైకాలజికల్ ఇన్స్టింక్ట్ని పబ్లిక్లో మనము ట్రిగర్ చేసి అక్కడంతా చెత్త లేకుండా చేయాలి అనే పని చేపట్టడం జరిగింది. జిల్లాలో 141 స్పాట్స్ని ఈ 5 ULB పరిధిలో కూడాను మేము క్లియర్ చేశాం. యాక్చువల్లీ ప్రజల నుంచి చాలా మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. నేను క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నప్పుడు కూడా నేను ఊరికే ఎలా బ్యూటిఫై అయిందో అని చూసేదానికి దిగితే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు వచ్చి వాళ్ళే చాలా హర్షంగా థ్యాంక్స్ చెప్పడం అంతా జరిగింది. యాక్చువల్లీ ఈ కార్యక్రమానికి మనం చేసిన ఈ మంచి పనిని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ వాళ్ళు కూడా గుర్తించి మన జిల్లాలోనే 2 పురపాలక సంఘాలకి అంటే మచిలీపట్నం మళ్ళీ ఉయ్యూరుకి అవార్డు ఇవ్వడం ఇంకా హర్షణీయం. రాష్ట్రంలో 9 పురపాలక సంఘాలకి అవార్డు వస్తే దాంట్లో 2 కృష్ణా జిల్లాలు అవ్వడం అనేది గర్వకారణం. ఈ పనికి తోడ్పాటైన ప్రతి ఒక్క శానిటరీ వర్కర్కి, ప్రతి ఒక్క శానిటేషన్ సెక్రటరీకి, మున్సిపల్ స్టాఫ్కి, మున్సిపల్ కమిషనర్స్కి అందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. గుడివాడ ఆఫీసర్స్ క్లబ్లో గుడివాడ ఆక్వా డీలర్స్ అసోసియేషన్ సమీక్ష సమావేశాన్ని అసోసియేషన్ అధ్యక్షుడు అలమూరు మురళి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఫిషరీస్ డిపార్ట్మెంట్ ఉన్నతాధికారులు పాల్గొని ఆక్వా డీలర్స్ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గుడివాడ పరిసర ప్రాంతాల్లోని ఆక్వా డీలర్స్ ఎదుర్కొంటున్నటువంటి సమస్యల పరిష్కారానికి అసోసియేషన్ ఏర్పాటు చేయడం అభినందనీయమని, డీలర్స్ న్యాయమైన సమస్యలు పరిష్కరించేందుకు డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో కృషి చేస్తామని ఫిషరీస్ జాయింట్ డైరెక్టర్ నాగరాజ్ అన్నారు. అనంతరం అధికారులను డీలర్స్ అసోసియేషన్ సభ్యులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఫిషరీస్ డిప్యూటీ డైరెక్టర్ ఉషా కిరణ్, అసిస్టెంట్ డైరెక్టర్ ప్రసాద్, అసోసియేషన్ జనరల్ సెక్రటరీ శ్రీనివాస్, ట్రెజరర్ శివనాగరాజు మరియు డీలర్స్ తదితరులు పాల్గొన్నారు. అది ఎప్పుడో జరిగింది, అదృష్టవశాత్తు మన జిల్లాలో ఏం కనపడలేదు. అయితే ఆ రెసిడ్యూస్ వల్ల చాలా కంటైనర్లు వెనక్కి వచ్చేస్తే పంట మనం పండించిన పంట సరిగా అమ్ముకోలేకపోతే ఆ భారం తిరిగి మన దగ్గర పడుతుంది. ఒక చోట మీద ఆధారపడిన అన్నీ కూడా దెబ్బతింటాయి. కాబట్టి మనము మన ఆక్వా షాప్ కావచ్చు, ఆ సీడ్ హ్యాచరీలు కావచ్చు, ఫీడ్ ప్లాంట్ కావచ్చు, మేము అందరినీ రిక్వెస్ట్ చేసేది ఒకటి, వీలైనంత వరకు రైతుకు సలహాలు సూచనలు అందిద్దాం, మేలైన సలహాలు సూచనలు అందిద్దాం. రైతు బాగుంటేనే మనం అంతా బాగుంటాం. ఆ ఉద్దేశంతో ముందుకు వెళ్ళాలనే అభిప్రాయంతో మేమందరం మాకు తెలిసిన తర్వాత మేము తెలియజెప్తున్నాం. అయితే నేను ఆ టెక్నీషియన్ కలిసినప్పుడు చాలా ఆనందం వేసింది. 150 మంది, అరే 1 year కాలం మిస్ అయిపోయాము ఇంతమందిని అని. ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియలో మాకు చాలా చేదోడుగా ఉండేవాళ్ళు వాళ్ళు 150 మంది. ఇప్పుడు మాకు మా సిబ్బంది అయితే క్షేత్రస్థాయిలో ఉన్నారు, జిల్లాలో 60 మంది ఉన్నారు. 60 మంది పంచాయతీకి సంబంధించిన వర్కులు చేసుకుంటున్నారు. కానీ ఫిషరీస్ డిపార్ట్మెంట్ దగ్గరికి వచ్చేటప్పటికి రిజిస్ట్రేషన్ ప్రక్రియ అతి కష్టం మీద అటెండ్ అవుతున్నారు మా వాళ్ళు. ఆ పంచాయతీ వదిలిపెట్టిన తర్వాత మా పనులు చేస్తున్నారు. ఇప్పటికీ జిల్లాలో దాదాపు 1,10,000 ఎకరాలు ఉంటే ఇప్పుడు రిజిస్ట్రేషన్ అయితే 56,000 ఎకరాలే. ఇంకా దాదాపు 55,000 ఎకరాలు రిజిస్ట్రేషన్ కావాలి. అది కాకుండా కొత్తగా కొందరు ఏరియా పెరిగింది, అవంతా రిజిస్ట్రేషన్ కావాలి. రిజిస్ట్రేషన్ అయితేనే పవర్ సబ్సిడీ వస్తుంది ప్రభుత్వ సిద్ధాంతం. అది బహుశా అతి త్వరలో ఇవాళ రేపట్లో జీవో వచ్చే అవకాశం ఉంది. రిజిస్ట్రేషన్ లేకపోతే పవర్ సబ్సిడీ రాదు, అప్పుడు రైతుకు నష్టమే. కాబట్టి ఈ సందేశం ప్రజలకు తెలిసినప్పటికీ కూడా ఇప్పుడు యాక్చువల్ ఓనర్ అనేవాడు మాకు పాట దగ్గర దొరకడం లేదు. ఓనర్ ఎక్కడో ఉంటున్నాడు, మధ్యలో మిడిల్ మ్యాన్ లీజుదారుడు ఉన్నారు. లీజుదారుడికి ఓనర్కి సంబంధం లేదు, మధ్యలో మిడిల్ మ్యాన్ ఉన్నాడు. ఈ మిడిల్ మ్యాన్ వల్ల మాకు డాక్యుమెంట్స్ చేతికి రావడం లేదు. డాక్యుమెంట్ లేకపోతే మేము రిజిస్ట్రేషన్ చేయలేము, ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేయలేము. కాబట్టి మీ వైపు నుంచి మీకు తెలిసే విధంగా మీలోని ఏరియా రిజిస్ట్రేషన్ కావడానికి దయచేసి మీ అందరూ సహకారం కావాలి. ఇంకా అడుగుతున్నారు మన ప్రెసిడెంట్ గారు 100% రిజిస్ట్రేషన్గా ఆక్వా షాప్ చేసుకోవాలి. ఎందుకంటే సిఏఏ అప్రూవల్ లేని కెమికల్స్ అమ్ముతున్నారు అనేది ఒక అభియోగం ఉంది. దాదాపు అలాంటి కార్యక్రమాలు ఎవరు చేయడం లేదు అని నా అభిప్రాయం. తర్వాత సిఏఏకి సంబంధించిన లేబుల్ కలిగినవి, ఏదైనా అప్రూవ్డ్ లేబుల్ కలిగినవి చేయాలని అంటున్నారు. అయితే అలాంటి గతంలో నేను తిరుపతి జిల్లాలో పనిచేసినప్పుడు జరిగింది. ఇందాక మేడం గారు చెప్పినట్టు పర్మిషన్స్ చీపీ లేకపోతున్నారు. అప్పుడప్పటికి మీ డీలర్ గారు చెప్పారు అది పర్మిషన్ అయిపోయినా కానీ వాళ్ళు మాకు తెలియపరచట్లేదని. మేము వచ్చినప్పుడు మీరు కంపెనీ వాళ్ళకి ఫోన్ చేసి పేపర్స్ ఎత్తుక్కోవాల్సి వస్తుంది. మేమైతే వెయిట్ చేస్తామండి.
మిగతా డిపార్ట్మెంట్ వాళ్ళు ఏ కాడికి ఏదో ఒకటి కేసు పెట్టాలని చూస్తున్నారు. దయచేసి అలాంటి పునరావృతం కాకుండా చూడండి. ఓకే, ఈ సమావేశానికి వచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నాను సార్. థ్యాంక్ యూ. తెలియజేస్తున్నాను. పూజికులు మా జాయింట్ డైరెక్టర్ మరియు వేటువంటి అధికారులకు, ఈ సమావేశానికి హాజరైన మీ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. నేను జాయిన్ అయ్యి 3 months మాత్రమే అయ్యింది. అయితే నేను వచ్చిన వెరీ నెక్స్ట్ వీక్లోనే నేను టాస్క్ ఫోర్స్ కమిటీ వాళ్ళతో మా ఎఫ్డిఓ గారితో మాట్లాడి నేను ఇన్స్పెక్షన్స్ చేయించాము ఒక 2 times. అయితే ఆ 2 times కూడా మాకు దొరికింది ఏంటంటే అవుట్డేటెడ్ ప్రోడక్ట్స్. అప్పుడు అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు అయిన మురళి గారు, శ్రీనివాస్ గారు ఇద్దరు వచ్చారు. వచ్చి మాట్లాడినప్పుడు ఆ ప్రోడక్ట్స్ ఇలా ఉన్నాయండి, ఇలా అమ్మకూడదు కదా, ఇది మరి ఎఫెన్స్ అవుతుంది, మీరే మాట్లాడి చేయండి అన్నప్పుడు వాళ్ళిద్దరు కూడా ఈ మీటింగ్ అరేంజ్ చేయడం జరిగింది. ఆ తర్వాత కూడా మేము అంటే సిఏ అప్రూవ్ లేనటువంటి ప్రోడక్ట్స్ కూడా అమ్ముతున్నారనేది మా దృష్టికి వచ్చినప్పుడు మేము ఇంకా ఇలా వదిలేసి ఊరుకుంటే ఇలాగే అయిపోద్దేమో, తెలియక కమ్యూనికేషన్ గ్యాప్స్ వల్ల కూడా ఇలా అవుతుందేమో అన్న ఉద్దేశంతో మేము ప్రెసిడెంట్స్ని పిలిపించి వాళ్ళతో మాట్లాడించి మీటింగ్ కూడా అరేంజ్ చేస్తే బాగుంటుంది, అందరూ మాట్లాడుకుంటే బాగుంటుంది అనేది వాళ్ళ ఉద్దేశం, మా ఉద్దేశం రెండు కలిపి ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసే విధంగా మేము అడుగులు వేయడం జరిగింది. అసోసియేషన్ వాళ్ళకి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈ విధంగా చేసినందుకు. ఎందుకంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టి మేము చేసేదేం లేదు, మీరు మేము అందరం కోఆర్డినేషన్తో వెళ్తే మేము మీకు ఇబ్బంది లేకుండా చేయాలి, మీరు మాకు ఇబ్బంది కలిగించకుండా ప్రవర్తించినప్పుడే మన మధ్యలో వారధ లాంటి వాళ్ళు డీలరే. ఎందుకంటే డీలర్ 24/7 ఫార్మర్ ఫోన్ లిఫ్ట్ చేస్తారు. డిపార్ట్మెంట్ వాళ్ళు డ్యూటీ చేస్తారు, వాళ్ళ తర్వాత ఎత్తారని నేను చెప్పట్లేదు. వాళ్ళు ఏంటంటే మన డీలరు అదే కాన్సన్ట్రేషన్తో రాత్రి 1:30 చేసి ఏమన్నా రొయ్యలు వాడుకు వచ్చేసింది, లేకపోతే చేపలు చనిపోతున్నాయంటే ఎమ్మనే షట్టర్ తీసి మందులు ఇచ్చే వ్యక్తి డీలరే. పొద్దున్నే టెక్నీషియన్కి ఫోన్ చేసి, బాబు పలానా రామారావు గారి చెరువు తేడా ఉంది, నువ్వు అర్జెంట్గా వెళ్ళి వాటర్ టెస్ట్ చేయి, ఏంటో చెప్పు అంటాడు. ఈ కీలకమైనటువంటి ఈ విషయంలో డీలర్ పాత్ర చాలా కీలకమైంది. ఎందుకంటే డిపార్ట్మెంట్కి రైతుకి మధ్యలో వారధ లాంటి వ్యక్తే డీలర్. ఇలాంటి డీలరు ఇవాళ పరిస్థితి ఎలా వచ్చిందంటే పక్క డీలర్లతోటి కాంపిటీషన్. ఆ రైతులు ఏం చేస్తున్నారంటే ఒక షాపులో ఒక 5 లక్షలు వాడుతున్నారు, మళ్ళీ తెలియకుండా ఇంకో షాపులోకి వెళ్ళి అక్కడ 5 లక్షలు వాడుతున్నారు. అసలు ఈయన ఇక్కడ భూమి ఉండదు, ఈయన ఎక్కడో నుంచి వచ్చి ఇక్కడ లీజుకు చేస్తాడు, ఈయన అర్ధరాత్రి మూటముందు సద్దుని వెళ్ళిపోతాడు. ఇక్కడ ఏంటంటే ఈ సమస్యలో కంపెనీ వాళ్ళు ఎంప్లాయ్ని పెడతారు డీలర్కి. ఆ డీలరు రోజు వచ్చి వాడికి ఒక 50,000 వీడికి 1 లక్ష ఇచ్చానంటే చెప్తాడు. సడన్గా కంపెనీ ఏం చేస్తుంది, ఇది ట్రాన్స్ఫర్ చేయడం లేకపోతే అతను మానేయడం జరుగుతుంది. ఆ సందర్భంలో అక్కడ 5 లక్షలైనా 10 లక్షలైనా డీలర్కి వచ్చే పరిస్థితి కనపడట్లా. ఇలాంటి సమస్యలు కొన్ని ఉన్నాయి. అయినా ఇప్పుడు ఒక చిన్న విరామం. మీ జీవితంలోని ప్రతి ప్రత్యేక సందర్భాన్ని మరింత అద్భుతంగా జరుపుకోవాలనుకుంటున్నారా? అయితే మీకోసం సిద్ధంగా ఉంది మన గుడివాడలో నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్. ఆధునిక సౌకర్యాలతో, విశాలమైన హాల్ మరియు రూమ్లతో, అందమైన ఇంటీరియర్ తో మీ వేడుకలకు ప్రత్యేక శోభను తీసుకురావడానికి సిద్ధంగా ఉంది నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్ గుడివాడ. వెడ్డింగ్, ఎంగేజ్మెంట్స్, రిసెప్షన్స్, బర్త్డే పార్టీస్, బేబీ షవర్స్, కిట్టి పార్టీస్ మరియు ఇతర శుభకార్యాల కోసం ఉత్తమమైన వేదిక నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్ గుడివాడ. సౌకర్యవంతమైన పార్కింగ్, ఆహ్లాదకరమైన వాతావరణం, అందుబాటు ధరలతో మీ వేడుకలను మరింత గుర్తుండిపోయేలా చేస్తుంది నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్ గుడివాడ. ఈ రోజే బుకింగ్ చేసుకోండి. అడ్రస్ నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్, రాజేందర్ నగర్ బైపాస్ రోడ్, గౌతమ్ స్కూల్ దగ్గర గుడివాడ. మరిన్ని వివరాల కోసం సంప్రదించండి 9705565533 మరియు 9391319525. గుడివాడ నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్, ప్రతి వేడుకకు గ్రాండ్ అడ్రస్. వెల్కమ్ బ్యాక్. ఢిల్లీలో విద్యార్థులపై జరిగిన లాఠీ చార్జిను ఖండిస్తూ గుడివాడలో CITU-SFI ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ కార్యాలయం, తపాలా శాఖ ఎదుట గురువారం నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పలుమార్లు ప్రశ్నాపత్రాల లీకేజీ ఘటనలు చోటు చేసుకున్నాయని, వాటి వల్ల వేలాది మంది విద్యార్థులు తీవ్రంగా నష్టపోయారని ఆరోపించారు.
న్యాయం కోరుతున్న విద్యార్థులపై లాఠీ చార్జ్ చేయడం ప్రజాస్వామ్య విరుద్ధమని ఖండించారు. దేశవ్యాప్తంగా విద్యాసంస్థల బంద్కు పిలుపునిచ్చిన నేపథ్యంలో గుడివాడలోని అన్ని విద్యాసంస్థలు స్వచ్ఛందంగా బంద్కు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. పేపర్ లీకేజ్ ఘటనలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి విద్యార్థుల సంఘాలతో చర్చలు జరపాలని, లేకపోతే రానున్న రోజుల్లో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటి నాయకులు ఆసిపి రెడ్డి, ఎస్ఎఫ్ఐ విద్యార్థులు, కార్మిక సంఘ నాయకులు కొండ, ఐద్వా కార్యదర్శిని రజనీ తదితరులు పాల్గొన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా 52 పేపర్లు లీకేజీలు జరిగినాయి. ఎగ్జామ్కి ప్రిపేర్ అవడానికి విద్యార్థులు ఈ కోచింగ్ సెంటర్లో వేల రూపాయలు ఖర్చు పెట్టి ఈ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఉంటారు. ఈ సందర్భంలో ఇట్లా పేపర్ లీకేజ్ అవడం వల్ల అనేక మంది చనిపోతూ ఉన్నారు. మొన్న నీట్ ఎగ్జామ్కి లీకేజ్ దేశవ్యాప్తంగా 20 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుని చనిపోవడం జరిగింది. కాబట్టి ఈరోజు ఢిల్లీ ప్రాంతంలో విద్యార్థులు ఈ నీట్ ఎగ్జామ్స్కి ఈ ఎగ్జామ్స్ కారకులు అయిన వాళ్ళు, అలాగే కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని వాళ్ళు సుమారు 20-25 రోజుల నుంచి నిరాదీక్షలు ఆందోళన చేస్తూ ఉన్నారు. నిన్న 20వ తారీఖు వాళ్ళు చలో పార్లమెంట్కి మార్చికి పిలిపించారు. ఈ సందర్భంలో చలో పార్లమెంటు మార్చికి వెళ్తూ ఉంటే పోలీసులు విపరీతంగా లాఠీ చార్జీ చేయడం, బాష్పవాయువులు ప్రయోగించడం, విద్యార్థుల్ని విచ్చలవిడిగా కొట్టడం జరిగింది. అయినా విద్యార్థులు ఈ రోజుకి వాళ్ళ ప్రధానమైన డిమాండ్ విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి, అట్లాగే లాఠీ చార్జీకి కారకులైన వాళ్ళని శిక్షించాలని ఈరోజు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ ఆందోళన జరుగుతూ ఉన్నాయి. ఇలా రేపు మొత్తం ఆంధ్ర రాష్ట్రంలో అన్ని విద్యార్థి సంఘాలు కలిపి రేపు విద్యా సంస్థలకి బంద్కి పిలిపించాయి. మేము కోరేది ఒకటే, గుడివాడలో ఉన్న విద్యా సంస్థలందరూ రేపు బంద్కి సంపూర్ణంగా మీరు సహకరించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇలా లక్షల రూపాయలు పెట్టి విద్యార్థులు చదువుకున్న తర్వాత పేపర్ లీకేజీలు అవుతూ ఉంటే నరేంద్ర మోడీ గారు మాట్లాడరు, పార్లమెంట్లో దాని మీద చర్చలు నడుపుకుంటే అది నడపరు. కాబట్టి ఇప్పటికైనా ఈ దేశంలో ప్రజలు చైతన్యంతో ఈ పోరాటం నిర్వహిస్తున్నారు. కాబట్టి తక్షణం ధర్మేంద్ర ప్రధాన్ని రాజీనామా చేయించాలి. అట్లాగే విద్యార్థుల మీద చేసిన లాఠీ చార్జీని తీవ్రంగా ఖండిస్తూ వాడు లాఠీ చార్జీకి కారకులైన వాళ్ళని శిక్షించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఈరోజు గుడివాడ పట్టణం పోస్ట్ ఆఫీస్ దగ్గర సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీస్ కాబట్టి ఇక్కడ ఈ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. రాజీనామా చేయాలి ధర్మేంద్ర ప్రసాద్, రాజీనామా చేయాలి. ఇప్పుడు 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు 152 సార్లు నీటి పరీక్ష పేపర్లు లీకేజ్ చేయడం జరిగింది. దాని మూలం వందలాది మంది విద్యార్థులు కూడా చనిపోవడం జరిగింది. వాళ్ళ గురించి కూడా ఇప్పటికీ కూడా పార్లమెంట్లో కానీ ఎక్కడైనా కానీ మంత్రి కానీ లేకపోతే విద్యాశాఖ మంత్రి ఎవరు కూడా మాట్లాడకుండా విద్యార్థుల భవిష్యత్తుని వాళ్ళు నాశనం చేస్తున్నారు. శాంతియుతంగా జరుగుతున్న ఢిల్లీలో జరుగుతున్న నిరాహార దీక్షలో కూడా ఆర్ఎస్ గోండాలు కానీ బీజేపీ గోండాలు కానీ ప్రవేశించి పోలీస్ వేషంలో వేసుకుని అక్కడున్న విద్యార్థులందరినీ కూడా కొట్టడం, ఇలాంటి రౌడీయుతంగా చేయడం జరిగింది. అక్కడ శాంతియుతంగా, ఎందుకంటే శాస్త్రవేత్త అయినటువంటి అతను వాంగ్చూక్ అని అతను నిరాహార దీక్ష చేస్తుంటే విద్యార్థుల కోసం శాంతియుతంగా చేస్తుంటే వాళ్ళ భవిష్యత్తుకి, ఎందుకంటే నీటి ఎగ్జామ్స్ లీకేజ్ అవడం వల్ల పిల్లల భవిష్యత్తు పాడైపోతుందనే దాని మీద ఆయన చేస్తున్న కార్యక్రమాన్ని మరి పార్లమెంట్ లో కూడా ఎక్కడ మాట్లాడుకోకుండా దీని గురించి పిల్లల భవిష్యత్తు నాశనం చేస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా ఆ ధర్మేంద్ర అతను రాజీనామా చేసి ప్రజల విద్యార్థుల భవిష్యత్తును కాపాడాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. మిత్రులారా, ఈ రోజున ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర జరిగే నిరసన కార్యక్రమంలో పోలీస్ డిపార్ట్మెంటు కేంద్ర ప్రభుత్వం లాఠీ చార్జ్ చేయించడం జరిగింది. అక్కడ లాఠీ చార్జీలో భవిష్యత్తు కాపాడే స్టూడెంట్స్ మీద లాఠీ చార్జ్ జరపడం అన్నది ఎంతకంటే సిగ్గుచేటు ఇంకో మరొకటి లేదు. విద్యార్థులు భవిష్యత్తుని చూడాల్సిన
ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో ఈ రోజున విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితుల్లోకి ఈ రోజున వ్యవస్థలు తెచ్చే పరిస్థితులు ఉన్నాయి. ఇవన్నీ మారాలంటే ప్రజలందరూ కూడా విద్యార్థులు ఇలాగే ఐక్యంగా ఇంకా ప్రజా సంఘాలు కూడా వీళ్ళకి మద్దతు ఇచ్చి వీళ్ళు ఏదైతే ఏ లక్ష్యంతో అయితే అక్కడ నిరాహార దీక్షలు ఇవన్నీ చేస్తున్నారో అది నెరవేర్చిచ్చేదాకా ప్రజలు కూడా మన పిల్లల భవిష్యత్తును బాగు చేసుకుంటాకి మనం అందరం మద్దతు ఇచ్చి వాళ్ళు ఏదైతే ఉద్యమం చేస్తున్నారో దాని అందరికీ మద్దతు ఇచ్చి రేపు ఏదైతే బంద్ కార్యక్రమం ఉందో విద్యా సంస్థలో దాంట్లో ప్రతి ఒక్కరం కూడా పాల్గొని విద్యా సంస్థలు కూడా స్వతంత్రంగా పాల్గొవాలని చెప్పి ఈ సందర్భం నేడు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చెప్పి ఈ కృష్ణా డిస్ట్రిక్ట్ ఎస్ఎఫ్ఐ అనేది డిమాండ్ చేస్తుంది. ఇంకా అంతేకాకుండా రేపు జరిగే బంద్ గుడివాడలో కాకుండా ఈ దేశవ్యాప్తంగానే జరుగుతుంది. వాటికి సహకరించాలని చెప్పి తెలియజేస్తున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. గుడివాడ బస్టాండ్ అభివృద్ధికి 3 కోట్ల రూపాయల విరాళం ఇచ్చిన దంపతులను సత్కరించిన ఎమ్మెల్యే వెనగండ్ల రాము. సంపాదించిన ఆస్తి కుటుంబ సభ్యులతో పాటు ఊరు అభివృద్ధికి వెచ్చించడం అభినందనీయమని కొనియాడిన ఎమ్మెల్యే రాము. ఢిల్లీలో విద్యార్థులపై జరిగిన దాడికి నిరసనగా రేపు దేశవ్యాప్తంగా విద్యా సంస్థల బంద్కు పిలుపు. విద్యార్థులపై జరుగుతున్న లాఠీ చార్జిను ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన. విద్యార్థుల ముసుగులో దేశంలో అలజడులు సృష్టించేందుకు విగ్రహ శక్తులు ప్రయత్నిస్తున్నాయంటూ బీజేపీ నాయకులు ఆగ్రహం. దేశాన్ని సస్యశ్యామలంగా తీర్చిదిద్దుతున్న నరేంద్ర మోడీ ఇంటి వద్ద కాంగ్రెస్ నేతలు చేసిన హడావుడిని ఖండించిన పట్టణ బీజేపీ నాయకులు. ఇది ఈ రోజు మన గుడివాడ న్యూస్. తిరిగి రేపటి న్యూస్ లో కలుద్దాం. ప్రతిరోజు వార్తలు వీక్షించేందుకు మన గుడివాడ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అండ్ కామెంట్ చేయండి.